హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మన వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిన యూజియా ఫార్మా అనే కంపెనీలో మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో కూడా మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అనే కంపెనీలో కూడా ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. 3 కంపెనీస్‌తో మీకు ఏది సూటబుల్ అనిపిస్తుందో ఆ కంపెనీలో మీకు ఇంటర్వ్యూ అయితే వెళ్ళొచ్చు. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి క్యూసీ, క్యూఏ అలాగే ప్రొడక్షన్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారు అని చెప్పి మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి ఎవరైతే క్యూఏ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్‌కి అప్లై చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కొచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీనికి ఇంకో క్వాలిఫికేషన్ కూడా అడగడం జరుగుతుంది. దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. హెప్రో కంపెనీకి సంబంధించింది అది కూడా. ఇది మాత్రం ఫస్ట్ చూద్దాము. క్యూసీ, క్యూఏకొచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఎంఎస్సీలో వచ్చేసి ఇక్కడ స్పెషలైజేషన్ ఏమి అడుగుతున్నారంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ లేదా అనలైటికల్ అలాగే ఫార్మాస్యూటికల్ ఇంకా ఫిజికల్. ఈ కెమిస్ట్రీ ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్‌కి మీరు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు క్యూసీలో గాని, క్యూఏలో గాని జాబ్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఇక్కడొచ్చేసి మనకి పాస్ ఔట్ ఇయర్స్ ఎప్పుడు అడుగుతున్నారు అని చెప్పి మనం చూసుకుంటే 22, 23, 24, 25 ఈ లాస్ట్ 4 ఇయర్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి మీకు ఈ వితిన్ ఇయర్స్‌లో ఏజ్ లిమిట్ ఉండి ఏజ్ లిమిట్ అంటున్నాను. క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అయితే వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. బీఎస్సీ కెమిస్ట్రీ. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్‌కి మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశాడో ఆ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. adaviramudu.k@hetero.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్. అలాగే దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. 9059820742 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. లేదంటే నాకు కామెంట్‌లో కూడా అడగండి వీడియో కింద. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకో నోటిఫికేషన్ కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇమేజ్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఇప్పటిదాకా. దానికి సంబంధించింది. ఇంకో నోటిఫికేషన్ కూడా ఇక్కడ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఎవరైతే బీఎస్సీలో బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే క్యూఏ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్స్‌కి వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్ అలాగే అనలైటికల్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పాస్ ఔట్ ఇయర్స్ 23, 24 అలాగే 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయ్యి ఉండి 18-25 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉంటే మీకు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. venumadhav.k@hetero.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకో నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ యూజియా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్.
యూజీ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి 145 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి మనకి 20థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఏమి స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూపిచ్చారు ఫ్రెండ్స్ అన్నీ గూడా. మనకి ఫ్రెషర్స్‌కొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! దీనికొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఇంజెక్టివ్ అనే ఏదైతే ఏరియా ఉంటుందో సెక్షన్, ఆ సెక్షన్‌లో అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే ప్యాకింగ్ అనే ఏరియాలో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. కానీ మనం ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి మనకి టోటల్‌గా 45 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెషర్స్ కోసం. ఫస్ట్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే 15 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 45 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెషర్స్‌కి రిలేటెడ్. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్యూసీ డిపార్ట్మెంట్‌లో మైక్రోబయాలజీ అనే సెక్షన్‌లో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ 20థ్ డిసెంబర్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి 20థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. యూజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్, పొల్తూర్ విలేజ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. యూజియా, కొత్తూరు విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడొచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 9032292801 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఓకే. ఇది యూజే ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి మనకి బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి 20థ్ డిసెంబర్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 4:00 వరకి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి నందిగామ విలేజ్, కొల్తూరు మండల్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఫార్ములేషన్ యూనిట్ 5 అనే ఏదైతే యూనిట్ లొకేటెడ్ ఉందో చిన్న సిల్క్‌మర్రి అనే ఈ విలేజ్ దగ్గర మనకి లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడెళ్ళేసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫార్ములేషన్ యూనిట్‌లో క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని, ఎంఎస్సీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు. ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుంది. దీనికి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కాపీ, అలాగే ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవేమీ అవసరం లేదు. ఓకే. ఇది నోటిఫికేషన్ ఇమేజ్. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.